1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ప్రయోగాలు, చేతపట్లు కానీ, బాణామతి ఇలాంటివి చాలా రకరకాలుగా వింటూ ఉంటాం. భయంకరంగా ఉంటాయి. గురుగారు, ఆ పేరు చెప్తేనే ఒకలాంటి భయం వస్తుంది. అది ఉన్నాయా లేవా అనేది అది తెలీదు కానీ అంటే పూర్తిగా, బట్ భయం అనేది ఉంది. కొంతమంది బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఏదో చేశారు, మమ్మల్ని ఏదో చేశారు అనేసి. వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలి? నిజంగా వీటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వీటిని నివారించే పద్ధతులు ఏంటి? అంటే అమ్మా, ఈ ప్రయోగాలు అనేటటువంటివి ఎలా చేస్తారు అని అంటే దీన్ని 3 రకాలుగా చేయొచ్చు. అంటే దీనివల్ల ఈ ప్రయోగాన్ని 3 రకాలుగా చేయొచ్చు. ఇవేమిటి అంటే అది చేతబడే కానివ్వండి, బాణామతే కానివ్వండి, చిల్లంగి అని ఉంటుంది, అదే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఒకటి, మనం ఎవరికైతే చేయిస్తున్నామో వారి యొక్క ఆరోగ్యం మీద దెబ్బ, వారికి హెల్త్ ప్రాబ్లమ్స్. ఇంకా ఎంత ఇప్పుడు మనం హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటాం, డాక్టర్లు ఏమీ లేదు, అన్ని టెస్టులు చేస్తారు, డబ్బులు ఖర్చు అయిపోతే ఏమీ లేదంటారు, కానీ వీడికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అలాగా ఆరోగ్యం మీద ఒకటి చూపిస్తుంది ప్రధానంగా. రెండవది కుటుంబపరమైనటువంటి సమస్యలు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి కుటుంబంలో, ఆ వ్యక్తికి గనక ఒకవేళ ప్రయోగం చేస్తే ఆ వ్యక్తిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శత్రువులా చూస్తారు, వాడి మాట వినరు. ఇంకా వాడికి ఎందుకు వచ్చిందిరా జీవితం, బయట వాళ్ళే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే తయారై నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు, భార్యాబిడ్డలు అర్థం చేసుకోవట్లేదు, ఇంకెందుకు ఈ జీవితం అని వాడంతట వాడుగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. అది రెండో విధానం. మూడోది ఏంటయ్యా అంటే డైరెక్ట్గా మరణం. అంటే ఎలా సంభవిస్తుంది? యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి. వీరికి ఈ ప్రయోగాల్లో ఎలా ఉంటుందయ్యా అంటే కొన్ని శక్తులు ఉంటాయి. ఈ నెగిటివ్ శక్తుల్ని వాళ్ళు వశం చేసుకుని ఉంటారు. కొంతమంది మాంత్రికులు వశం చేసుకుని ఏం చేస్తారయ్యా అంటే వాటిని ప్రయోగం చేస్తారు. ఈ ప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆ శక్తి వీడిని మరణానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేదు ఓ డాబా పైకి ఎక్కుతాడు చూద్దామని, ఆయన ఎన్నోసార్లు ఆ డాబా ఎక్కి ఆ చివరి నుంచుని అన్నీ చూసి చేసినా సరే వాడి కర్మ కాలిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఇది వస్తే ఆ డాబా పైకి వెళ్ళిపోయినప్పుడు కాలు జారి కింద పడ్డము, లేకపోతే ఇతరత్ర వేరే ఏమన్నా ప్రమాదాలు లాంటివి జరగడం, అగ్ని ప్రమాదాలు, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు జరగడం, లేదు వాడంతటా వాడు పిచ్చోళ్ళలాగా అయిపోయి ఒక సైకోలాగా వాడంతటా వాడు బిహేవ్ చేస్తూ పిచ్చోళ్ళలాగా అయిపోయి వాడంతటా వాడు ఆత్మహత్య చేసుకుని చావటము, ఇలాంటివి ఈ 3 కూడా ఈ విధానాలుగా ఉంటాయి, ప్రయోగంలో విధానాలుగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వీటిని నివారణ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అంటే ముందు ఎవరైనా సరే కాస్త మంచి వాళ్ళు, అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళ దగ్గర ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మేము తీస్తాం అని బోళ్ళు మంది ఉన్నారు, కానీ అలా ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకూడదు. వెళ్ళి చక్కగా ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారితోటి మనకున్న సమస్య మొత్తం చెప్పాలి. ఏదో సగం చెప్పి మనం అంటే సిగ్గుపడి సగం చెప్పి అలా కాకుండా పూర్తిగా మనకున్న సమస్య అయ్యా మాకు ఈ రోజు నుంచి ఇలా జరుగుతుందని ఏం జరుగుతుందో మొత్తం చెప్పాలి. చెప్పిన తర్వాత మీకు ఒకటే గుర్తు ఏంటయ్యా అంటే ఆ గురువు గారు మిమ్మల్ని చూసే చెప్తారు మీకు ప్రయోగం జరిగిందా లేదా అనేది. గురువు గారు చూసే చెప్తారు. ఆ వ్యక్తి కనుక అక్కడ ఉంటే అతని మీద ప్రయోగం జరిగిందా లేదా అని చెప్పేస్తారు వెంటనే. ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవరు పడితే వాడు కాషాయం కట్టుకుని ఓ త్రిశూలం పట్టుకుని ఓ 4 ఫోటోలు ఇంట్లో పెట్టుకున్న ప్రతి వాడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన పనవదు, డబ్బులు వేస్ట్ అయిపోతే చాలా ఇబ్బంది పడే సూచన ఉంది. అయితే దీనికి నివారణ ఏంటయ్యా అంటే ముందుగా అంటే మన రెమెడీస్ కొన్ని ఉంటాయి, మన ఇంట్లో చేసుకునేవి కొన్ని ఉంటాయి. గురువు గారు వాళ్ళు వీళ్ళు చేసే పూజలు కాకుండా ఇటువంటి వాటికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ ఏంటయ్యా అంటే ఒక 11 నిమ్మకాయలు తెచ్చుకోవాలి. నిమ్మకాయలు తెచ్చుకుని ఆ నిమ్మకాయలు దగ్గరలో అమ్మవారి గుడి కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ ఉంటే అక్కడ పెట్టించి పూజ చేయించుకోవాలి. తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి. వాటికి అంటూ ముట్టు మైలు తగలకూడదు. ఎవరైతే ఇప్పుడు ఇతనికి చేతబడి చేశారు, నాకు ఇది జరిగింది అన్న అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారో, లేదా గాలి ధూళి లాంటివి పెట్టినా సరే ఇబ్బంది ఏం లేదు. ఆ నిమ్మకాయ కోసి నెత్తికి రుద్దుకోవాలి. రోజు విడిచి రోజు నెత్తికి రుద్దుకుని వేపాకులు మరిగించినటువంటి వేడి నీళ్లు చిటికెడు పసుపు వేసి రోజు విడిచి రోజు స్నానం చేయాలి. అలా ఈ నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు ఇంటికి కట్టాలి. ఒక నిమ్మకాయ ఏమో తరగడా కింద పెట్టాలి, ఒక నిమ్మకాయ దేవుడి దగ్గర పెట్టాలి, మిగిలిన నిమ్మకాయలు రోజు విడిచి రోజు చేయాలి. ఇలా చేయడం వల్ల 5 రోజుల్లో పూర్తవుతుంది.
5 రోజుల్లో ఈ స్నానాలు చేయడం పూర్తి. అంటే 10 రోజుల్లో రోజు విడిచి రోజు చేయటం కదా. ఈ 10 రోజుల్లోనూ అతనిలో గనక గతంలో ఉన్నదానికన్నా మార్పు తగ్గుముఖం పట్టినట్టు మనకి కనిపిస్తుంది. కనిపిస్తే మాత్రం అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఏదైనా పుణ్యక్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళి నిద్ర చేసి రావాలి. నిద్ర చేసి నదిలో స్నానం చేసి వచ్చామంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గలేదు అప్పుడు ఏమవుతుంది, అది బాగా ఉధృతంగా చేసినట్టు లెక్క. అంటే కొంతమంది సరదాగా చేస్తారు. సరదాగా చేస్తే అంటే ఎక్కడైనా ఇప్పుడు దిష్టి తీసినవి తొక్కినా, లేదా చిన్న చిన్న గాలి ధూళి లాంటివి పట్టినా, లేదా సరదాగా ప్రయోగాలు చేసినా ఇది సరిపోతుంది. ఈ నివారణ సరిపోతుంది. ఈ పరిహారం బాగా ఉధృతంగా జరిగిందనుకోండి, అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు గురువు గారు చెప్పినటువంటి విషయాలు మనం పాటించాలి. పాటించి ఆ నియమాలు గనక మనం ఆచరించి, అంటే కొన్ని హోమాలు ఉంటాయి, శూలిని దుర్గా హోమం అని, తర్వాత ఆంజనేయ స్వామి హోమం ఒకటి ఉంటుంది, వాటికి సంబంధించినవి చేసేవి అవి ఉంటాయి. కొన్ని ప్రక్రియలు చేయటం వల్ల మంత్రశాస్త్రంలో కొన్ని విధానాలు చెప్పారు. ఆ విధానాలు చేయటం వల్ల ఈ చేతబడి కానీ బాణామతి కానీ ఇలాంటివి నివారణ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి మనం ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు తొందరగానే ఎట్లాంటివి మనం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం గెస్ చేయలేం. ఇప్పుడు గతంలో మా దగ్గరికి ఒకరు వచ్చారు, ఒక కుటుంబం, వాళ్ళ అమ్మాయికి బాగోలేదు పాపం. వస్తే సర్లేండి వస్తాం, వచ్చి చూస్తాం అని చెప్పి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళితే ఆ అమ్మాయి పాపం ఒక ఆత్మ పట్టినట్టుగా బిహేవ్ చేసింది. బాగా వేరే అమ్మాయిలాగా బిహేవ్ చేసింది. బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే, నేను చూసి అమ్మా కొద్దిగా ప్రభావం ఉందమ్మా, మీరు దానికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకోండి అని చెప్పాం. ఆ ప్రకారంగా పరిహారాలు పాపం తల్లిదండ్రులు కష్టపడి చేశారు. 108 రోజులు చేస్తే 108 రోజుల్లో పిల్ల సెట్ అయిపోయింది. పిల్ల శుభ్రంగా ఉంది. ఇప్పుడు శుభ్రంగా కాలేజీకి వెళ్ళి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది ఆ పిల్ల. అంటే నేను అనేది ఏంటంటే, మంచి గురువుల్ని సంప్రదించాలి. ఎవరిని పడితే వాళ్ళని టీవీల్లోనూ లేకపోతే ఫోన్లోనూ ఇట్లా వచ్చేటువంటి వాళ్ళని కాకుండా, మన ఇంటి పక్కన ఉన్నారు, ఆ సందు పక్కన ఉన్నారు, దగ్గరలో ఉన్నారు కదా, ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మంచి వాళ్ళని సంప్రదించడం వల్ల ఈ ప్రయోగాలకి నివారణ అనేటటువంటిది లభిస్తుంది. చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.